సో స్వస్థపరుస్తానికి దేవుడు సమర్థుడు. నీవు నమ్ముతున్నావా? ఎందుకంటే చాలామంది నమ్ముతారు యేసు ప్రభు వస్తామో కేవలం మనల్ని మోక్షానికి తీసుకెళ్తాం మాత్రం కాదు. ఈజ్ ఆల్సో టు హీల్ యూ హియర్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి పైన నీవు స్వస్థపరచబడిన వ్యక్తిగా ఆరోగ్యముతో, క్షేమముతో, భద్రతలో నువ్వు బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నాడు. అవునా కాదా? కొంతమంది నమ్మరండి. అదంతా పరలోకానికి ఇక్కడ కాదు, అదంతా అప్పటికే ఇప్పుడు కాదు. నో, హీ ఈస్ ద సేవియర్, హీ ఈస్ ద హీలర్. ఆయన రక్షకుడు ఎంత సత్యమో ఆయన స్వస్థపరిచే దేవుడు కూడా అంతే సత్యము. ఎందుకంటే ఆయన ఈరోజు కొంతకాలం స్వస్థపరిచే ఆపుతా మాత్రం కాదు, ఆది నుండి స్వస్థపరుస్తూనే వచ్చాడు. ఆయన ఆది నుండి రాఫాయి ఉన్నాడు. హీ ఈస్ ద సేమ్ ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్ మోర్. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా దేవుడు. నిన్న కార్యం జరిగించగలుగుతారు, ఈ రోజు కార్యం జరిగిస్తాడు. ఇన్ఫ్యాక్ట్ నీ విశ్వాసం అధికమవుతుంది, నిన్న జరిగించిన దానికన్నా ఇంకా ఘనంగా జరిగించగలుగుతాడు. అందుకని యేసు ప్రభు అంటాడు, మీరు నా యందు విశ్వాసం ఉంచితే నాకన్నా గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఇట్ ఈస్ దట్ యు నీడ్ టు ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. మన విశ్వాసం అధికం అవ్వాలి. దేవుని ఎప్పుడు ఎందులో లిమిట్ చేయలేము. దేవునికి లిమిటేషన్ అంతా, దేవునికి థ్రెషోల్డ్ అంతా నీ ఫెయిత్ మెజరే. నీ విశ్వాసం ఎంతో అంత.